నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు ఫిజీ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీతో సత్కరించిన ఫిజీ అధ్యక్షులు రేపు చీరాలలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్న చంద్రబాబు నాయుడు బంగ్లాదేశ్లో సంక్షోభ పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తుందన్న విదేశాంగ శాఖ దౌత్యవేత్తలతో భారతీయులతో మాట్లాడుతున్నట్లుగా లోక్సభలో కేంద్ర మంత్రి జైశంకర్ ప్రకటన ప్యారిస్ ఒలింపిక్స్ లో శుభారంభం చేసిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో 89.34 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్స్ కు అర్హత నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా చేరుకుంటున్న వరద నీరు 20 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు ఇప్పుడు వార్తలోని వివరాలు చూద్దాం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 దేశాల పర్యటనలో భాగంగా తొలుత ఫిజీలో పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందుకున్నారు ఆ దేశ అధ్యక్షులు రతు విలియం మైన్విలీరి కటోనివేర్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు ప్రస్తుతం ఫిజీ దేశ పర్యటనలో ఉన్న ఆమె ఈ అవార్డుని అందుకున్నారు ఫిజీతో భారత దౌత్య సంబంధాలు 75 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ దేశ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించారు ఫిజీని బలమైన సంపన్నమైన దేశంగా మార్చేందుకు భారత్ అండగా నిలుస్తుందన్నారు దీంతో 2 దేశాల ప్రజలకు మంచి జరుగుతుందన్నారు ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత పరిఢవిల్లాలని ఆమె ఆకాంక్షించారు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ నుంచి 140 కోట్ల మంది శుభాకాంక్షలు తీసుకువచ్చానన్నారు దాదాపు 10 ఏళ్ల క్రితం ఫిజీ పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలను గుర్తు చేశారు ద్వీపదేశమైన ఫిజీలో భారతదేశ రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి I thank the honorable speaker for giving me this opportunity. This is a reflection of the close relations between our two countries. I am deeply honored by conferment of the compassion of the Order of Fiji this morning by President of India. This honor is a reflection of the deep ties of friendship between our two countries. I also take this opportunity to thank His Excellency President Katoniwere on whose kind invitation I arrived yesterday on my first visit to Fiji. I also have, along with me, our Minister of State, Sri George Kurian, as well as 2 parliamentarians from our Lok Sabha, Sri Soumitra Khan and Sri Jugal Kisar. I would like to express my deep appreciations for the strong democratic ethos in Fiji. Each one of you has a very solemn responsibility for serving the people of this beautiful country. Despite the vast difference in our size, both our countries have much in common, including our vibrant democracies. Almost 10 years ago, speaking in this ఫిజీ భారత్ల మధ్య మైత్రి బంధం బలపడడంలో ఎన్ఆర్ఐలది కీలక భూమిక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయం వ్యక్తం చేశారు ఫిజీ పర్యటనలో భాగంగా ఆమె ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య నెలకొన్న సహృద్భావ సంబంధాలను భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి భారత్ సంసిద్ధంగా ఉందని వెల్లడించారు వ్యాపార వాణిజ్య ఉపాధి సాంస్కృతిక సంబంధాల పరంపరలో ప్రపంచ దేశాలకు ప్రవాస భారతీయులు ఆదర్శప్రాయులుగా నిలుస్తున్నారన్నారు लिविंग ब्रिज के रूप में भूमिका निभाए हैं जहां भारतीय प्रवासियों ने लगभग हर देश में अपनी छाप छोड़ी है वही फिजी में आपकी असाधारण यात्रा विशेष रूप से दुनिया के लिए
महान प्रेरणा का स्रोत है। भारत के राष्ट्रपति के रूप में दुनिया भर में हमारे प्रवासी भारतीयों द्वारा लाए गए सकारात्मक बदलाव को देखना मेरे लिए बहुत गर्व की बात है। मैं बहुत खुश हूँ। 145 साल पहले आप आए हैं, फिर भी आपके संस्कृति, आपके भाषा, आपके परंपरा, आपका ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు చీరాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జాండ్రపేట హై స్కూల్ గ్రౌండ్లో నిర్వహించనున్న జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. సభా ప్రాంగణాన్ని చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, శాసనసభ్యులు కొండయ్య యాదవ్ పరిశీలించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు జాండ్రపేటకు ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. నేతన్నలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుపతిలోని అలిపిరి డిపోలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 2 నూతన హైర్ ఎక్స్ప్రెస్ బస్సులను ఈరోజు ప్రారంభించారు. తిరుపతి విజయవాడ మధ్య ఈ సర్వీసులు నడపనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సాధ్యాసాధ్యాలను పరిశీలించి త్వరలోనే ఆ పథకాన్ని కూడా ప్రారంభిస్తామన్నారు. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రక్రియను కూడా త్వరలోనే చేపడతామన్నారు. అక్కడ బాలాజీ బస్టాండ్ అయితేనే ఇక్కడ అలిపిరిలో బస్టాండ్ సందర్శించి మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్క రోజు పండుగ దినంగా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కొత్త బస్సు చూసిన పాపాన పోలేదు రాష్ట్ర ప్రజలు. సుమారు 1400 బస్సులు ఆర్డర్ పెడితే ఇప్పటికే ఈ 2 నెలల్లోనే 400 చిలుకు బస్సులు రోడ్లపైకి వచ్చేసాయి. ఇంకా 1000 బస్సులు ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేసేదానికి అతి త్వరలోనే అన్ని డిపోల నుంచి బయటకు రావడం జరుగుతూ ఉంది. సోదరులారా, ఒకటి గమనించండి, ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. 2 నెలలైంది ప్రభుత్వం ఏర్పాటు చేసి. చెప్పుకునేదానికి ఒకటి కాదు, ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ముఖ్యంగా మైనస్లో ఉన్న రాష్ట్ర బడ్జెట్ను ఎవరైనా ముఖ్యమంత్రి అయితే పారిపోయే కాలాలు ఇవి. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కొద్ది రోజుల విరామం అనంతరం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ఈరోజు తిరిగి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులోని శ్రీనివాస కాలనీ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు నారా లోకేష్ను కలిశారు. 25 ఏళ్ల క్రితం ఉడా ఆమోదం పొందిన లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేశామని, తాము లేఅవుట్లలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రజా దర్బార్కి వచ్చిన ప్రజలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నారా లోకేష్ వాటిని పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, సందర్శన ప్రదేశాలను చూడాలనుకునే వారి కోసం దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు భారతీయ సంస్కృతిని తెలియజేసేలా రైల్వే శాఖ మరో భారత్ గౌరవ్ పర్యాటక రైలును ప్రారంభించింది. ఈ రైల్లో ప్రయాణించి ఈ నెల 17 నుంచి 28 వరకు ఉజ్జయిని, ద్వారకా, సోమనాథ్, పూణే, నాసిక్, ఔరంగాబాద్ వంటి 7 జ్యోతిర్లింగ ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చని ఐఆర్సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ కిషోర్ సత్య తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విజయవాడలో ప్రారంభమైన ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ మీదుగా ఉజ్జయిని చేరుకుంటుందన్నారు. ఈ యాత్ర 11 రాత్రులు 12 రోజుల వరకు కొనసాగుతుందని తెలిపారు. Starting from Vijayawada on 17th August via Secunderabad to Ujjain, covering Omkareshwar, Mahakaleshwar, Dwarka, Somnath, Pune, Bhima Shankar, Trimbakeshwar
and Aurangabad Graneshwar. Totally we are covering 7 Jyotirlingas and total 11 nights, 12 days. This tour is starting on 17th August. Package cost starts from 20th. అర్హులైన వారికి గోకులం షేడ్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందజేయాలని కోరుతూ బీజేపీ కిషన్ మోర్చా నాయకులు శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిషన్ మోర్చా నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు పంపిణీ చేసిన వేరుశనగ విత్తనాల్లో 50% నాసిరకంగా ఉన్నాయన్నారు. ప్రకృతి వైపరీత్య కారణంగా రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, ఈ పరిస్థితుల్లో అర్హులైన వారికి మేలు కలిగే విధంగా రాయితీలు పరికరాలు అందజేయాలన్నారు. ఆయా జిల్లాల్లో ఏ రైతాంగ సమస్యలు ఉన్నాయో అయితే సత్సాయి జిల్లాలో వచ్చేసి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి వేరుశనగ విత్తనాలు అయితేనేమి ఇతరత్ర విత్తనాలు అయితే కొన్ని నాసిరకంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు అవి వేసేదానికి కూడా అదును పోయిన తర్వాత ఇప్పుడు వస్తున్నట్టు వర్షాలకి వచ్చేసి ఉలవలు, అలసందులు, పెసలు ఇట్లా మాత్రం వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటితో పాటు గోకులం షెడ్లు అయితేనేమి, లేదు డ్రిప్ పరికరాలు అయితేనేమి, పండ్ల తోటలకు అయితేనేమి, రైతులకు అన్నిటికి కూడాను ఇవన్నీ కూడాను ఈ ప్రభుత్వం చెప్తా ఉందే కానీ సామాన్యమైనటువంటి ప్రజలకి అందుబాటులో లేకుండా పోతున్నాయి. కాబట్టి వాటిని కొంచెం ఇచ్చేసి ఇవ్వాలనేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి అందరం ఒక కిసాన్ మోర్చా తరఫున తెలిపినాం. కొన్ని మండలాల్లో ఆంధ్రనివా కాలువలు లేవు, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రెండో ఈ పాడి పరిశ్రమ అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము ఇంతకుముందు గతంలో కూడా మినిస్టర్ గారికి చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. పాడి పరిశ్రమ పెట్టి మన జిల్లాలో ఒక ప్రాజెక్టు పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రిపాలు తాగిస్తే వ్యాధి నిరోధక శక్తి పెంపొందడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వెంకటగిరి మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ అధికారి షేక్ శంషా బేగం పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాల నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెంకటగిరి ప్రాజెక్టు పరిధిలోని డక్కిలి, బాలయ్యపల్లి అంగన్వాడీ కేంద్రాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. గర్భిణీలు, బాలింతలకు బాల సంజీవిని, పాలు, గుడ్లు, బాలామృతం వంటి పోషక ఆహార పదార్థాలను అందిస్తున్నామన్నారు. హెల్త్ సూపర్వైజర్ వాణి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్ర పరిధిలోని చిన్నారులకు, గర్భిణీలు, బాలింతలకు నిర్ణీత కాలంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రాముఖ్యతను మనము తెలియజేయడం జరిగింది. తల్లిపాల గురించి తల్లులకి పుట్టిన అరగంటలోనే ముర్రుపాలు ఇవ్వాలని, 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలని, 7వ నెల నుండి అనుబంధ పోషకాహారం మొదలుపెట్టి 2 సంవత్సరాల వరకు తల్లిపాలు కొనసాగించాలనే నినాదాలని అందరి తల్లులకి తెలియజేయడం జరిగింది. 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి చోట మేము అవేర్నెస్ ఇస్తున్నాము. గర్భవతి రిజిస్ట్రేషన్ కార్డు నుంచి వాళ్ళకి టీటీ ఇంజెక్షన్లు అయితేనేమి, పోషక పదార్థాలు అయితేనేమి, ఆకుకూరలు అయితేనేమి, పాలు, గుడ్డు, చెనిక్కాయ. బిడ్డకు తల్లిపాలు ఇచ్చి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని ఒంగోలు సిపిడిఓ కేవీపీ రాజకుమారి అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఒంగోలు పట్టణంలోని కొండమిట్ట అంగన్వాడీ కేంద్రంలో తల్లులకు తల్లిపాల ఆవశ్యకత, ముర్రుపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కార్యకర్తలు తల్లులతో తల్లిపాల ఆవశ్యకతను వివరిస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిడిఓ రాజకుమారి మాట్లాడుతూ వారం రోజుల పాటు నిర్వహించే ఈ తల్లిపాల వారోత్సవాల్లో తల్లులకు, బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పి వరలక్ష్మి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు తల్లులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. తల్లులు తప్పనిసరిగా బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించాలన్నారు. క్యాన్సర్ కానీ, అండాశయ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ 99% పాలిచ్చే తల్లికి రాదు. అట్లానే నా బిడ్డకి నేను పాలిస్తున్నాను. గత రోజుల్లో బాగుండేది తల్లి బిడ్డలకి ప్రేమ, ఇప్పుడైతే కొరవడింది. కాబట్టి మళ్ళీ నేను నా బిడ్డకు పాలిస్తున్నానని తల్లికి ప్రేమ ఉంటుంది. నా తల్లి పాలు తాగాననే కృతజ్ఞత బిడ్డలో ఉంటుంది. కనుక తల్లిపాల ద్వారా ఆ ప్రేమని పంచటం. ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం తల్లిపాల విశిష్టత గురించి వారోత్సవాలని చెప్పి ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది తల్లిపాల గురించి. ప్రతి స్త్రీ గర్భం దాల్చిన దగ్గర నుంచి మన కాన్పు అయ్యే వరకు మనం తీసుకునే ఆహారం, పౌష్టికమైన ఆహారం తీసుకోవాలి. ఆ ఆహారం తీసుకోవడం వల్ల తల్లికి పాలు అనేది ఏర్పడుతుంది. అలా ఏర్పడడం వల్ల మంచి ఆహారం తీసుకోవడం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.
పేమెంట్ ఫెయిల్ కానీ డబ్బు అయితే కట్ అయింది. నేను కష్టపడి సంపాదించిన డబ్బు పోయింది. నష్టపరిహారం దొరుకుతుంది, దిగులు పడకు బాబు. ఒకవేళ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా, అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినా బ్యాంక్ సమయంలో డబ్బును తిరిగిస్తుంది లేదా కంపెన్సేషన్ ఇచ్చే సదుపాయం కలదు. లేకపోతే మీరు ఆర్బీఐ వారి అంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. నా ఫీజు ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలి బాలాజీరావుపేటకు చెందిన పానీపూరి వ్యాపారి మేఘావత్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. కొత్త ఢిల్లీలో ఈ నెల 15న నిర్వహించనున్న స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం దక్కింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. ఆహ్వాన ప్రతిని పోస్ట్ ద్వారా అందుకున్నట్లు చిరంజీవి తెలిపారు. తన వ్యాపార వృద్ధి కోసం జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కింద రుణం తీసుకున్నారు. బకాయిలను సకాలంలో చెల్లించడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించినందుకు గాను ఆయనకి ఆహ్వానం అందింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం రావడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని చిరంజీవి మీడియాకు తెలిపారు. లోన్స్ అన్నిటికీ సహకరించిన దప్మా సిబ్బందికి ప్లస్ బ్యాంకు మేనేజర్లకి, బ్యాంకు సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ సకాలంలో కడతం మూలంగా రాష్ట్రపతి గారి దగ్గర నుంచి రేపు 78వ స్వతంత్ర దినోత్సవానికి జెండా వందనానికి నన్ను ఆహ్వానించారు. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. డిజిటల్ పేమెంట్ ద్వారా కూడా మేము పేమెంట్లు ఎక్కువగా చేయటం మూలంగా నాకు ఈ అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది, మాటలు రావట్లేదు. ప్రత్యేకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టు నుంచి 2,38,276 క్యూసెక్లు, సుంకేసుల జలాశయం నుంచి 81,909 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో మొత్తం 3,42,652 క్యూసెక్ల నీరు వస్తుండగా 10 రేడియల్ క్రస్ట్ గేట్లను 12 అడుగుల మేర ఎత్తి స్పిల్వే ద్వారా 3,68,800 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయ పూర్తిస్థాయి నీటి మొత్తం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా 205 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 284 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి 3,22,610 క్యూసెక్ల ప్రవాహం వస్తుంది. దీంతో తొలుత 6 గేట్లు, అనంతరం 10 గేట్లు ఎత్తారు. అనంతరం ఆంధ్ర, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన 16 క్రస్ట్ గేట్లను ఇరువైపులా 5 అడుగుల మేర ఎత్తి 1,19,248 క్యూసెక్లు దిగువకు వదిలారు. గత రాత్రి ఇన్ఫ్లో పెరగడంతో 20 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుకుంటుంది. కృష్ణానది వరద ప్రవాహం స్వల్పంగా పెరగడంతో వివిధ ప్రాజెక్టుల్లో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. పంట్లు, నాటుపడవలతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు, స్నానాలకు వెళ్లడం, చేపలు పట్టడం వంటివి చేయరాదని సూచించారు. పశువులు, గొర్రెలు, మేకలు వంటి జంతువులను ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అత్యవసర సహాయం కోసం 1070112 మరియు 1800 4250101 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు.
విజయవాడలో మేధో పునరుద్ధరణ ఉత్తమ పరిపాలన అంశంపై ప్రభుత్వ ప్రైవేట్ విభాగాలకు చెందిన ఉన్నతోద్యోగుల సమావేశం నిర్వహించారు. బ్రహ్మకుమారిల పరిపాలనా విభాగ చైర్పర్సన్ ఆశాదీది, రాష్ట్ర పోలీస్ ఫిర్యాదుల అథారిటీ విభాగ సభ్యులు ఉదయలక్ష్మి, దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా బ్రహ్మకుమారిల కొత్త ఢిల్లీ పరిపాలనా విభాగ అధ్యక్షురాలు రాజయోగిని ఆశాదీది మాట్లాడుతూ ఉత్తమ పాలనను ప్రజలకు చేరువ చేయడంలో అధికారుల సేవలు ఎనలేనివన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి సంస్థలు దేశవ్యాప్తంగా అందిస్తున్న సామాజిక సేవలను ఆమె వివరించారు. Simultaneously, it is equally important for the sisters coming from the families. And it is said, the topic, renewing our mindsets for better governance. No doubt, it directly refers to the administrators and managers and executives, but I believe these are the roles that we have been allotted. But basically, what has to transform is the being. Unfortunately, we have started looking at everyone as human doings. When we meet anyone, what do we ask? What do you do? What are you doing? Know that. We need to know that also. But when it gets translated into our behavior, and we start looking at the person from that angle as to what he or she is doing, we tend to compromise with our basic values. బంగ్లాదేశ్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్న ఆయన అక్కడున్న భారతీయ విద్యార్థులు జూలైలోనే స్వదేశానికి వచ్చేశారని చెప్పారు. ఢాకాలోని అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదించి వివరాలు తెలుసుకుంటున్నామని తెలిపారు. బంగ్లా రాజకీయ పరిస్థితులు, భారత ప్రభుత్వ వైఖరికి సంబంధించి జయశంకర్ లోక్సభలో వెల్లడించారు. భారత్ బంగ్లాదేశ్ల మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలు ఉన్నాయని, జనవరిలో ఎన్నికలు జరిగినప్పటి నుంచి బంగ్లా రాజకీయాల్లో ఉద్రిక్తతలు, విభజనవాదం నెలకొందన్నారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆ దేశానికి సూచించామని తెలిపారు. అక్కడి రాజకీయ పార్టీలకు ఇదే విషయం చెప్పామని, బంగ్లాదేశ్లోని మైనారిటీ వర్గాలు ఆలయాలు, వ్యాపార కేంద్రాలపై దాడులు జరగడం ఆందోళనకరమన్నారు. రాజీనామా అనంతరం భారత్కు వచ్చేందుకు అనుమతి కోరుతూ షేక్ హసీనా విజ్ఞప్తి చేశారు. ఫ్లైట్ క్లియరెన్స్ కోసం బంగ్లాదేశ్ అధికారుల నుంచి అభ్యర్థన వచ్చిందని తెలిపారు. బంగ్లాదేశ్లో 19,000 మంది భారతీయులు ఉన్నారని, వారిలో 9,000 మంది విద్యార్థులేనని తెలిపారు. Once the situation stabilizes, we have been in regular touch with the authorities in Dhaka. This is the situation as of now. I seek the understanding कमांड दे रहे हो ना एक and दूसरे को, support कैंप 6, of the कैंप 4, House कैंप 5 की, in वो नीचे आ regard रही है. to sensitive issues. వలస వ్యతిరేక గ్రూపులు బ్రిటన్లోని పలు నగరాలు, పట్టణాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. అవి దేశమంతా విస్తరించాయి. ఈ తరుణంలో అక్కడున్న భారతీయులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ మేరకు లండన్లోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. యూకేలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన అల్లర్ల నేపథ్యంలో లండన్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా గమనిస్తుంది. భారత్ నుంచి వచ్చే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నట్లు పేర్కొంది. స్థానిక మీడియా సంస్థలు, భద్రతా ఏజెన్సీలు ఇచ్చే సూచనలను అనుసరించాలని, నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని హైకమిషన్ సూచించింది. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా ప్యారిస్ ఒలింపిక్స్లోనూ శుభారంభం చేశాడు. ఈరోజు జరిగిన జావెలిన్ త్రో గ్రూప్ బి క్వాలిఫికేషన్ రౌండ్లో మొదటి ప్రయత్నంలోనే
89.34 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్స్కు అర్హత సాధించాడు. దీంతో ఫైనల్ బెత్ను ఖరారు చేసుకున్నాడు. ఆగస్టు 8న ఫైనల్ పోటీలు జరగనున్నాయి. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత మహిళా రెస్లర్ వినేష్ ఫోగాట్ క్వార్టర్లకు చేరింది. 50 కేజీల ప్రీ క్వార్టర్స్లో 3-2తో డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్కు చెందిన సుసాకిపై గెలుపొందింది. ఆరంభంలో వెనుకబడిన ఫోగాట్ అనంతరం పుంజుకొని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఉత్తరాఖండ్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ యాత్రికులు మార్గం మధ్యలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వెనువెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది అత్యంత సాహసోపేతంగా యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అహర్నిశలు శ్రమించారు. సోన్ప్రయాగ్లో కొనసాగుతున్న సహాయక చర్యలు ఈ రోజుతో పూర్తయ్యాయని, యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు చేర్చామని రెస్క్యూ అధికారులు ప్రకటించారు. కేదార్నాథ్ యాత్రకు ఉపక్రమించే ముందు వాతావరణ పరిస్థితుల గురించి ముందస్తు సమాచారం తెలుసుకోవాలని యాత్రికులకు సూచించారు. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో వరద బీభత్సం కొనసాగుతుంది. ఉత్తరాఖండ్, అస్సాం రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అస్సాంలోని గౌహటిలో వర్ష ప్రభావంతో సాధారణ జనజీవనం స్తంభించింది. ప్రధాన రహదారులు నీటి మునగడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరింత వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ సూచించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. నిన్నటి భారీ అమ్మకాల తర్వాత నేడు ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు కోలుకున్న మార్కెట్లు ఆఖర్లో మళ్లీ నష్టాల బాట పట్టాయి. ఈ ఉదయం 78,981 పాయింట్ల లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ చివరికి 166 పాయింట్ల నష్టంతో 78,593 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 63 పాయింట్ల నష్టంతో 23,992 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹83.80గా నమోదైంది. పశ్చిమ గాలుల ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో రాగల 24 గంటల్లో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాలతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో పిడుగులతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.